ప్రైజ్ ద లార్డ్. చెప్తారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువుని గురించిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి సమయించిన దైవజనులు పాస్టర్ బంగారాజయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బ్రదర్ బాబీ గారికి, వారి కుటుంబానికి, సునీత సిస్టర్ గారికి, వారి కుటుంబానికి, సభలో విచ్చేసిన సేవకులందరికీ, ప్రభు బిడ్డలని మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 1 Peter 4:7. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు చేయగలిగితే ఒకటే పని చేయమన్నాడు. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. స్వస్థ బుద్ధి, ప్రార్థన, మెలకువ. ఈ అంత్య దినాల్లో మనకు కావలసిన మొదటి విషయము మెలకువ. మెలకువ 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 లేకపోతే మన స్థితి ఏంటో మనకే అర్థం కాదు ప్రియులారా. మెలకువ అంటే నిద్రపోవద్దని కాదు. నిద్రలో కూడా ఒక మెలకువతనం ఉంటుంది, తెలుసో తెలీదు. చాలా కాలం క్రితం విన్నాను నేను. మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు, రాత్రిపూట కాపలా ఉండాల్సిన వాళ్ళు పడుకోరా అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పడుకుంటాం, కానీ నిలబడే పడుకోవాలి, నిద్రపోవాలి. నిలబడేవాడు పడుకుంటాడు, పడేపోతాడు. అది పడకుండా ఆ జాగ్రత్త ఉండాలి. వాళ్ళు ఇచ్చే గన్స్ మీద, ఆ తుపాకీ ట్రిగ్గర్ మీద చేయి ఉండాలంట, ఇలా పట్టుకొని ఉండాలంట. సడన్గా ఏమాత్రం అలికెడు వచ్చినా షూట్ చేసి పడేయాలి. కళ్ళు అలసిపోతాయి, ఉండవు, కళ్ళు మూసేయాలి. ఆ టైంలో ఇద్దరికి కళ్ళు మూసిపోతాయి, అయినా చెవులు తెరవబడి ఉండాలి, బ్రెయిన్ పనిచేస్తూ ఉండాలి, అలికిడి వినబడాలి. తుపాకీ మీద చెయ్యి ఉండాలి, ఆ ట్రిగ్గర్ మీద చెయ్యి ఉండాలి. సడన్గా వాళ్ళ పెద్ద సారు వచ్చి మధ్యలో చెకింగ్ చేస్తుంటాడు అన్నమాట. అలా నిద్రపోతున్న గన్ లాగడానికి ట్రై చేస్తాడు. లాగినా రావద్దు అనమాట, అంత గట్టిగా పట్టుకుని. నిద్రలో కూడా ఆ తుపాకీని గట్టిగా పట్టుకుని ఉండాలంట. నిద్రపోతున్నా ఒక మెలకువతనం ఉండాలి. అలర్ట్ అంటారు, జాగ్రత్త అంటారు దాన్ని. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, సడన్గా ఎవరన్నా పర్సు కొట్టేసాడు అనుకుందాం. బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, జనం కిక్కిరిసిపోయి ఉంది. వాడు దిగి చూసేసరికి పర్సు లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సార్ నా పర్సు పోయింది అన్నాడు అనుకోండి. ఏమంటాడు పోలీసు? ఏమయ్యా నిద్రపోతున్నావా అంటాడు. మొదటి విషయం చెప్పేది ఏంటంటే నిద్రపోతున్నావా? లేదండి, పగడ పట్టపగలవాడు. మరి ఏం చేస్తున్నావు? లేదండి, ఇయర్ ఫోన్ పెట్టుకుని ఫోన్లో చూసుకుంటాం. మరి అదే మరి నిద్రపోవడం అంటే. నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకొని అలా పడుకొనే అక్కర్లేదు, మెలకుగా ఉండి కూడా నిద్రలో ఉంటారు. ఆదమర్చి ఉంటారు కొంతమంది, ఏదో పరధ్యానంలో ఉంటారు కొంతమంది. జాగ్రత్త లేదా? దొంగలు తిరుగుతున్నారు బస్సులో, రైల్వే స్టేషన్లో, ఎక్కడ పడితే రాసి ఉంటుంది. పక్కన కూర్చున్న వాడు ఎవడు, వాడు మొహం అసలు చూడవా, మంచోడా కాదో చూసుకోవా, పదే జేబులు చూసుకుంటూ ఉండవు. పర్సు ఉందా లేదా, ఫోన్ ఉందా లేదా చూసుకుంటూ ఉండరు, బ్యాగ్ ఉందా లేదా, సూట్ కేసు ఉందా లేదా చూసుకుంటూ ఉండమా. ఎంత నిద్రపోయినా కన్నేసి ఉంచుతాం కదా, దాన్నే జాగ్రత్త అంటారు. చాలామంది క్రైస్తవుల జీవితంలో భయంకరమైన మోసం క్రియ చేస్తుంది.
ఉదాహరణకి వాడు పర్సు కొట్టేశాడు, వాడికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది వాడికి చెప్పండి పర్సు కొట్టేసినట్టు? వాడు ఎక్కడో దిగిన తర్వాత ఏదో హోటల్కి వెళ్ళిపోయి ఏదో టిఫిన్ చేసి బిల్లు పే చేద్దామని వెనక చూసరికి పర్సు లేదు. వాడు బస్సులో ప్రయాణం చేసి తన స్టేజ్ రాగానే దిగి ఎక్కడో హోటల్కి వెళ్ళిపోయి అక్కడ ఫోన్లు చూసుకుంటా, మాట్లాడుకుంటా, చాటింగ్ చేసుకుంటా తినేసేసి కరెక్ట్గా బిల్లు కట్టే టైంకి జేబులు చూసుకున్నాడు. చూసారా? వాడు పర్సు కొట్టేసినప్పటి నుంచి వాడు బిల్లు పే చేసేట వరకు కూడా వాడి స్థితి ఎలా ఉండదో తెలుసా? పర్సు ఉంది 5,000 ఉన్నాయి, పర్సు ఉంది 5,000 ఉన్నాయి అనుకున్నాడు. ఇదే మోసం అంటే. ఎప్పుడో పోయింది, నీకు తెలియట్లేదు. చాలామంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, రక్షణను పోగొట్టుకున్నారు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు, ఆత్మీయతను పోగొట్టుకున్నారు, దేవునితో కనెక్షన్ కూడా పోగొట్టుకున్నారు. అయినా తెలియట్లేదు. చూసారా? ఇది ప్రమాదం. పాపులనైనా మార్చొచ్చేమో కానీ మోసంలో ఉన్న వాళ్ళని మార్చలేము. ఎందుకంటే మోసంలో ఉన్నవాడు తను మోసపోయినని, తను తప్పుల్లో ఉన్నానని తెలుసుకోడు, ఒప్పుకోడు. ఊరుకో అంటాడు. నా రాత్రి బాగా ప్రార్థన చేసుకుని ఉంటాడు. నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మేమేం చేయాలి? కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది క్రైస్తవుల జీవితంలో ఇది విశ్వాసం అంటారు, దాన్ని అతి విశ్వాసం అంటారు. వ్యాలిడ్ కాదు, ఫేక్ విశ్వాసం అంటారు, నకిలీ విశ్వాసం అంటారు దాన్ని. నాకు ఆ నమ్మకం ఉంది, మీకు లేకపోతే లేదు. నాకు దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నకిలీ విశ్వాసం ఎక్కువ ఉంది చాలామందికి. దీనికి కారణము మెలకువతనం లేకపోవడమే. అసలు ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? ఉజ్జీవం అంటే ఏంటి? రివైవల్, ఉజ్జీవం. హిందీలో ఏమంటారు తెలుసా ఉజ్జీవాన్ని? జాగృతి అంటారు. జాగృతి. ఇంగ్లీష్లో ఇంకో వర్డ్ ఉంది ఉజ్జీవానికి, రివైవల్కి. గ్రేట్ అవేకనింగ్ అంటారు. అవేకనింగ్ అంటే మేలుకోవడం, మహామేలుకొలుపు అంటారు. గ్రేట్ అవేకనింగ్. నిద్రపోతున్న క్రైస్తవ సమాజం ఉళ్ళిక్కిపడి లేవడమే ఉజ్జీవం అండి. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు పడుకుని నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ఒక కేక వినబడిందట. ఆ కేక విని వీళ్ళు లేచారట. మేలుకొనిన వారాయ్ తమ దివిటీలు చక్కబరుచుకొనిరి. తమ జీవితాలు చక్కబరుచుకొని మేలు కొలుపుతో కూడిన ఉపదేశమే ప్రియులారా ఉజ్జీవానికి పునాది లాంటిది, ప్రారంభం లాంటిది. మేలు కూడా ఆరిపోతున్న మా జీవితాలు చూసుకొని సరిచేసుకోవడమే ఉజ్జీవం. బాగా స్వస్థతలు అవడం ఉజ్జీవం అనుకుంటున్నారు. బాగా డెకరేషన్ చేసి పెద్ద గ్రౌండ్లో ఫుల్ లైటింగ్లు పెట్టి 10-20 లక్షలు పెట్టి మీటింగ్ పెట్టడమే ఉజ్జీవం అనుకుంటున్నారా? ఒక 5 లక్షలు ఉంటే రేకులు వేసుకుంటాను అనుకుని ఒక్కొక్క పేద సేవకుడు బాధపడుతున్నాడు. 10-20 లక్షలు పెట్టి ఉన్న డబ్బంతా కేవలం హంగులకే ఖర్చు పెట్టి గొప్ప పరిచయం చేసామని ఫీల్ అవుతున్నారు. ఇదంతా రివైవల్ అనుకుంటున్నారా? హాస్పిటల్లో రోడ్ల మీద అభాగ్యులు అందరూ నలిగిపోతుంటే స్టేజ్ మీద 4 అద్భుతాలు చేసినందుకు ఆ సేవకుడి చేతులు ₹1,00,000 పెట్టడమే గొప్ప కార్యం అనుకుంటున్నారా? ఆ 1,00,000 ఎత్తగానే 4 అద్భుతాలు చేయడం ఆయన, అది పరిచర్యనని మీరు ఎలాగ అనుకుంటున్నారు? స్వస్థపరచగలిగే దైవజనులు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి నలుగురు కోసం ప్రార్థన చేశారా? అక్కడ కానుకలు రావు, అక్కడ పబ్లిసిటీ లేదు, అక్కడ నీ పేరు వినబడదు. మా పరిచర్లు ఇది జరిగింది, మా పరిచర్లు ఇది జరిగింది, మా పరిచయం అని చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి ఏం లేవు అక్కడ. అందుకే రారు. ఉజ్జీవం అంటే స్వస్థతలు కాదు. ఉజ్జీవం అంటే 20 లక్షలు పెట్టి స్టేజ్ కట్టడం కాదు. పరిచయం అంటే చర్చి కట్టడం కూడా కాదండి, సంఘం కట్టడమే. ప్రభు రాకడలో బిల్డింగ్ తీసుకెళ్తామా, జనాలను తీసుకెళ్తామా కూడా? నెల రోజులు ట్రైనింగ్ చేసి చేసుకొని కుర్రోళ్ళు రెడీ. పరిచయం చేయడం రాదు. గోడ దూకేసి వెళ్ళిపోయి పక్కన ల్యాండ్ కొనేసి ఒక షెడ్ ఒకటి వేసేసి సౌండ్ సిస్టమ్ కొనేసి, అన్న ల్యాండ్ అనుకుంటున్నామన్నా ప్రార్థన చేయండి అన్న, చర్చ్ అనుకుంటున్నామన్నా ప్రార్థన చేయండి అన్న, ల్యాండ్ కొనుక్కున్నాను. అరే సేవ చేస్తున్నానన్నా ప్రార్థన చేయడం అన్నాడు ఎవ్వడు లేడు.
పరిచర్య అన్న, ఆత్మలు రక్షించబడాలన్నా, కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా, అక్కడ జనాలు రక్షించబడాలన్నా ప్రార్థన అన్నవాళ్ళు, సంఘం కట్టబడాలని ప్రార్థన కోరినవాడు ఎవడలేడు. చర్చే కట్టాలంట, అదే పరిచర్య అయిపోయింది. అరే నువ్వు సంఘం కట్టు, దేవుడు నీకు బిల్డింగ్ ఇస్తాడు. తర్వాత ఏది ప్రాముఖ్యం, దేని కొరకు ప్రాకులాడాలో తెలియట్లేదు. చూడు, పరిచర్య అంటే ల్యాండ్ కొనడం, బిల్డింగ్ కట్టడమే, సౌండ్ సిస్టమ్ కొనడం, గుమ్మం ముందు పెద్ద కారు ఉండాలి, ఇదే లక్ష్యం అయిపోయింది. ఫేక్ అండి, ఇదంతా నకిలీ. కారణం ఏంటి? మెలకువలేదు. దే ఆర్ నాట్ అవేర్, దే ఆర్ నాట్ సోబర్, దే ఆర్ నాట్ విజిలెంట్, దే ఆర్ నాట్ అవేక్. మెలకువలేదు. ఎటుపోతున్నావో తెలియట్లేదు, దారెట్టుందో తెలియట్లేదు, ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియట్లేదు నీకు. స్వస్థ బుద్ధి అన్నాడు పేతురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం బుద్ధి? ఎందుకు? అంత్యకాలంలో నీకు మెలకువ ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, స్వస్థ బుద్ధి ఉండాలి, బుద్ధి ఉపయోగించాలి అని అర్థం. ప్రభు రాకడలో బుద్ధి గలవారు మాత్రమే ఎత్తబడ్డారని మనం చాలాసార్లు విన్నాం కదా. బుద్ధి గలవారు మాత్రమే పెండ్లి విందుకు లోపలికి పోయిరని విన్నాము కదా. బుద్ధి గలవారు మాత్రమే వెలుగుచుండిరి అని విన్నాము కదా. బుద్ధి గలవారు మాత్రమే తమ దివిటీలను చక్కబరుచుకుని ఆరిపోకుండా చూసుకున్నానని విన్నాం కదా. నువ్వు ఎంత స్వస్థత పొందావో అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత వెలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. నిన్ను చూడగానే చీకట్లో ఉన్నవాడు సిగ్గుపడాలి జీవితాలు చూసి. మన నీతి గల జీవితం చూసి దుర్నీతి పరులు సిగ్గుపడేలాగా ఉండాలి బ్రతికంటే. అది హల్లెలూయా. కొందరు క్రైస్తవులను చూస్తే అసూయ అనిపించేది, ఉంటే అలాగ ఉండాలనిపించేది. అలాంటి వాళ్ళు కనబడతలేదు ఇప్పుడు, నాశనం అయిపోయారు మొత్తం. ఒకప్పుడు క్రైస్తవులను చూస్తే, రోడ్డు మీదకి వెళ్ళడం చూస్తే, వాళ్ళ ముఖంలో ఉన్న తేజస్సు, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు చేసే ప్రార్థన, నోరు తెరిచి 5 నిమిషాలు ప్రార్థన చేయగానే వాళ్ళు జల్దరించేది ఒకప్పుడైతే. అలాంటి అనుభవం వాళ్ళు అంతరించిపోతున్న దినాలు కావా? ఎవరిని బుద్ధి గలవాడు అన్నది బైబిల్. ఎవరిని బుద్ధి గలవాడు అన్నారు బైబిల్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. కాదు, 24:45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు? స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. దాసులు కొల్లలుగా ఉన్నారు. దాసులు ఉండడం గొప్ప విషయం కాదు, వాడు నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునై ఉండాలంట. దాసులదే ఉంది, విశ్వాసులు తక్కువ, దాసులు ఎక్కువైపోయారు ఈ కాలంలో. విశ్వాసులు తక్కువ, సేవకులు ఎక్కువైపోయారండి. ఒక మీటింగ్కి వెళ్తే జెంట్స్ అందరినీ స్టేజ్ మీద పిలవాల్సి వస్తుంది. సంఘ పెద్దని, వీధి పెద్దని, ఊరు పెద్దని, ఆ పెద్దని. మరి కింద ఎవరు ఉంటారు? మేము ఎవరికి వాక్యం చెప్పాలి? మేము అలా అందరూ స్టేజ్ మీద కూర్చొని ఇక్కడ వాక్యం చెప్తుంటే అంటే అంతా తెలుసు అన్నట్టే. చెప్పండి వాళ్ళకి. మారు మనసులు లేవు, బట్టలు వేసుకోవడం రాదు. ఒక బయటికి వెళ్తుంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు. ఆడవాళ్ళు వస్తారు, ఎలా ఉండాలన్న తెలియదు. కామన్ సెన్స్ కూడా లేదు కొంతమంది పురుషులుగా. అయితే ఇంట్లో ఉన్నట్టే కూర్చొని వచ్చేస్తారు లుంగి వేసుకుని. డీసెన్సీ అనేది ఉందా లేదా? నాన్ సెన్స్ తప్ప ఏం లేదు. అవి కూడా నేర్పాల్సి వస్తుంది. చూసారా, చెమట వాసన, నోరు వాసన, స్నానం చేసి వెళ్దామని లేదు చర్చిలకి, మీటింగ్లకి. డీసెంట్గా ఉండండి కొంచెం. ఇది కూడా నేర్పుతారు ఎవరన్నా? షూస్ వాసన, సాక్సుల వాసన. వామ్మో, ఇది కూడా చెప్తామా? మొహమాటం చెప్తే ఎక్కడ మానేస్తారు? మానే బలవంతంగా ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేము. నేర్చుకోవాలని ఆశ ఉంటేనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మేము నేర్పకపోతే ఇంకెవరు నేర్పుతారు చెప్పండి? మీకు చెప్పకపోతే బల్లకి, బెంచులకి చెప్పాలా వాక్యాలు?
మారు మనసు రాలేదు, పెద్దలు అయిపోయారు సంఘాలకి. మోమాటం మళ్ళీ అయ్యగారి గుడ్ ఫ్రైడే కండి మీరు ఒక వాక్యం తీసుకోండి, వాక్యమే రాదు. ఒక ఆయన అంతే, ఆ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు ఒకడే ఆ 7 మాటలు పలికితే వీళ్ళు 7 పలుకుతారు. వీళ్ళంతా వాళ్ళు వస్త్రాలే షీట్లు వేసుకున్నారు, వీళ్ళు వాక్యాలు షీట్లు వేసుకుంటున్నారు. 7 చెప్పాలి. మళ్ళీ తండ్రి వీరేమి చేయుచున్నారు అంటే, తండ్రి ఎవరు? యేసు ప్రభు తండ్రి ఎవరు అంటాడు ఒక ఆయన. ఎవరు? యోసేపుకు ప్రార్థన చేశాడంట. అమ్మో నాయన, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు ఆ తండ్రి అంటే పరలోకపు తండ్రి అని తెలిసి. ఈయన గారు అంటున్నాడు యోసేపుకు ప్రార్థన చేశాడట. యేసయ్య యోసేపు తండ్రి కదా. ఏం చదువుతున్నారు బైబిల్? స్కూల్కి వెళ్ళినోడికి టీచర్ ఉద్యోగం ఇస్తారు ఎవరన్నా? అలా చేసి మొహమాటానికి ఇవన్నీ మేమే కొన్ని సందర్భాల్లో కింద కూర్చుంటున్నాం. కొంతమంది సేవకులు వచ్చినప్పుడు తయారైపోయారు, కుర్ర సేవకులు కొంతమంది తయారైపోయి సంచి చేసుకుని చెప్పాను చూసారా. ఎవరు కనిపెట్టారు కానీ 4 రోజులు ట్రైనింగ్లు. కానీ ట్రైనింగ్ అంటే అదే అనుకుంటున్నారు. ఇంకా అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేసింది. తెల్ల బట్టలు వేసుకోవడం, సంచి చేయడం, అయ్యగారు ఇప్పుడు వాక్యానికి ఇస్తారా చూస్తూ ఉంటారు వాళ్ళు. అరే కాళ్ళు కింద అందట్లేదు, బైక్ కావాలంటాడు. ఎలా ఏమంటాడు? నాన్న రే కాళ్ళు సాగనీరా కొంచెం, బైక్ కొనలేక కాదు నీకు, కాళ్ళు అందట్లేదు, బైక్ కావాలి. కొంతమంది ఉంటారు బాగా ఉంటారు, పెద్ద బుల్లెట్ దాంట్లో బైక్ ఆడిని లాక్కెళ్తున్నాడు, ఆడు బైక్ని లాక్కెళ్తున్నాడో తెలియదు. వాళ్ళు జులపాలు జుట్టాలి, ఒక పక్క నుంచి ఆడ, ఇంకో పక్క నుంచి మగ. ఎటుంటున్నావు? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. మేమన్నా డిసిజన్ తీసుకుంటాం, ఆడ మగ రెండునా? సేవకులండి, కుర్రోళ్ళు కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు జీల్ ప్యాంట్లు అలా సాగిపోయి మొత్తం రోడ్డు అంతా ఊడ్చుకెళ్తా ఉంటారు. పని తీసేస్తుడు, మొత్తం కింద తీసేస్తుడు. మాకు ఇంకా నీట్గా ఉంటుంది కొంచెం. ఎంత దరిద్రంగా ఉన్నారు తెలుసా. స్వస్థ బుద్ధి ఉంటే నువ్వు గుర్తుపడతావు వీటిని అని అర్థం. బుద్ధి ఉంటే గుర్తుపడతావు. చక్కపరుచుకో జీవితాలని. పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, రాకడ ప్రసంగాలు విని చక్కపరుచుకునే ప్రసంగాలే లేవాయే. జనుల పాపం ఎలా తెలియాలి, ప్రజల దోషం ఎలా తెలియాలి, ఎలా సరి చేసుకుంటారు చెప్ప. తాగుబోతుడితో సహా బ్రదర్ గాడ్ లవ్స్ అంటే అందుకే తాగుతున్నాను అంటాడు ఆడు. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, దేవుని బిడ్డ అని ప్రసంగం చేస్తే ఆ మధ్యలో తాగుబోతాడు ఏమనుకుంటాడు? ఆ సంతోషంగా ఇంకా ఎక్కువ తాగుతాడు. నేను నాకు ప్రేమిస్తాను, నాకు అందుకే నేను తాగుతాను అంటాడు ఆడు. వామ్మో. స్వస్థ బుద్ధి గలవారై. ఎవరు బుద్ధిమంతుడు? దాసులవడం పెద్ద విషయం కాదు, నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు అన్నాడు. అందులో మొదటిది బుద్ధిమంతుడు ఎవరు? హల్లెలూయా. తగిన వేళ, దేవుని కుటుంబానికి తగిన వేళ అన్నం పెట్టేవాడు. ఎవరంటే బుద్ధిమంతుడు? వేళ అంటే సమయం అండి, కాలము. వేళ అంటే టైంకి పూటకి పెట్టడం కాదు. కాలాన్ని గుర్తుపట్టి ఈ కాలం ఏదో గుర్తించి దానికి సంబంధించిన వర్తమానం సిద్ధపరిచి ప్రజలకు హెచ్చరిక చేయగలగడమే తగిన వేళ. కాలాన్ని గుర్తుపట్టి, కాలమును ఎరిగి, కాలానికి అనుగుణంగా ఒక ఉపదేశం చేయగలిగే సేవకులే బుద్ధిమంతులు అంటండి. కాలాన్ని గుర్తుపట్టాడు అని అర్థం. ఇప్పుడు నేను రాత్రి అన్నాను చూశాను, ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎక్కడో సునామీ వచ్చింది, ఎక్కడో భూకంపం వచ్చింది. జనాలందరూ ఏం మాట్లాడుకుంటుంటారు బయట? కలియుగం, ఏం చేస్తాం కలియుగం. బ్రహ్మంగారు చెప్పారు. వాళ్ళే ఇన్న మాట్లాడుతుంటే చర్చిలో ప్రసంగం ఏంటి? అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను కూడా ఆశ్రయించిన దేవుడిని బిడ్డ నమ్ముట నీ వల్ల. ఇదే ఆ ప్రసంగం. ప్రజలు ఏం కనపెడుతున్నారు దీని గురించి? బైబిల్లో అయ్యగారు ఏమని చెప్తారేమో అని చూస్తుంటే అబ్రహామును ఆశ్రయించిన నాయన. అప్డేట్ అవరా? కాలజ్ఞానం లేదు, కాలాన్ని గుర్తుపట్టే మైండే లేదు, కాలంలో సూచనలు గుర్తుపట్టే మైండ్ లేదు. వీళ్ళు బుద్ధిమంతులు దాసులే. బుద్ధిమంతులైన దాసులైతే కాదు, బుద్ధిమంతులైన దాసులైతే కాలాన్ని గుర్తుపట్టి దానికి సంబంధించిన సమాచారం ప్రజలకు ఇస్తారు.
ఈ ప్రకృతి ప్రళయాల గురించి బైబిల్ ఏమంటుంది? ఈరోజు రాజకీయ వ్యవస్థ ఎలాగ ఉంది, దీని గురించి బైబిల్ ఏమంటుంది? ప్రపంచంలో ఈ స్వలింగ సంపర్కులు ఎక్కువైపోయారు, దాని గురించి బైబిల్ ఏమంటుంది? అశ్లీలత, బూతు బొమ్మలు ఎక్కువైపోయాయి, దాని గురించి బైబిల్ ఏమంటుంది? పరిస్థితిని గమనించి దాని గురించి బైబిల్లో నుండి ఒక సబ్జెక్టును తయారు చేసి ఇవ్వలేకపోతే ఎలాగా? అబ్రహాం ఆశీర్వాదాలు ప్రకటించడం రాంగ్ అని కాదు, నమ్ముట నీ వల్ల తన విశ్వాసం చెప్పడం రాంగ్ అని కాదు. కాలాన్ని గుర్తుపట్టి ఈ రోజుకి ఇది కరెక్టా ఆలోచన, వివేచన లేదా? బుద్ధిమంతుడు, కాలమును ఎరిగిన వాడే బుద్ధిమంతుడు. రెండోది నమ్మకమైన వాడు అన్నాడు. ఎవరు నమ్మకస్తుడు అంటే కాలమును గుర్తుపట్టి, ప్రజల ఆత్మీయ స్థితిని గుర్తుపట్టి, వాళ్ళ బలహీనతలు గుర్తుపట్టి కూడా మోమాట పడకుండా చెప్పాడు. చూసారా, అది నమ్మకస్తుడంటే. వాళ్ళు కానికి ఎవరేమో, వాళ్ళు బిర్యానీ పెట్టరేమో, మళ్ళీ పిలవరేమో. పెడుతుంది దేవుడా మనుషుల సేవకుడు? వాళ్ళు దేవుని సేవకుడు. నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడని కాక ఏ పోదును అన్నాడు పౌలు. చదువురాని మన జీవితాలకి, ఆస్తులు లేని మన జీవితాలకి, ఒక పిల్లను కూడా ఎవరు ఇవ్వలేని మన బతుకులకి దేవుడు సేవ ఇచ్చి పరిచరించి వాడుకొని 3 పూట్ల తిండి పెడుతుంటే దేవుడికి నమ్మకంగా ఉంటావా, మనుషుల పక్షంగా ఉంటావా? వాళ్ళని పొగుడుకుంటా, వీళ్ళు పొగుడుకుంటా, డబ్బులు ఇచ్చారని మోమాట పడి ఫీల్ అవుతారులే, వద్దులే మళ్ళీ పిలవర్లే. మనుషులు దాసులు ఎవ్వరూ కూడా క్రీస్తు దాసులు కారు ప్రియులారా. వాళ్ళు నమ్మకస్తులు కారు, బుద్ధిమంతులు కారు, తెలిసినా చెప్పరు వీళ్ళు. ఎలా చెప్పపోతే, ప్రజల దోషమును వెల్లడి చేయకపోతే ఎలాగా? కరోనా టెస్ట్ అయింది, లాక్డౌన్ టైంలో ఒక జరిగిన సంఘటన చెప్తాను. కరోనా టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. అయితే ఆ టెస్ట్ చేసినాడు ఏమన్నాడంటే, 2000 నెగిటివ్ రాసిస్తాను అన్నాడు. ఆడికి ఏం పోయింది, నెగిటివ్ రాసిచ్చి 2000 తినేస్తాడండి. ఆ నెగిటివ్ అనుకుని ఇంటికి వెళ్ళాడు అనుకో, వాళ్ళ ఫ్యామిలీ అంతా చచ్చిపోరా? చూడు మరి, క్వారంటైన్లో ఎత్తే నువ్వు అయిపోతావు చూడు 20 రోజుల్లో. అట్లా లేనిపోయి ఇంకా కరోనా ఎక్కువ అయిపోయి మరి నీ శవాన్ని కూడా నీ ఇంట్లో ఎవరు అది 2000 నెగిటివ్ రాస్తాడు. అలాంటి దొంగ రిపోర్టర్లు చాలామంది బాపులైన, బలహీనతలు ఉన్న, దృష్టిని వశములు ఉన్న, బ్రదర్ గాడ్ లవ్స్ యూ అని చెప్పడం అంత నెగిటివ్ రిపోర్ట్ అయ్యేదంతా. నీలో నా దోషమును వెల్లడి చెయ్యాలి కదా. రాత్రి చదివాము విలాపవాక్యములు 2:14. విలాపవాక్యములు 2:14 ఏమండి? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా, గుర్తుపట్టండి, నువ్వు చెరలోనికి పోకుండా, నువ్వు అంధకారంలోనికి పోకుండా, నువ్వు శ్రమల కాలానికి పోకుండా, నువ్వు నాశనం అయిపోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారై. అది అనవసరమైన ప్రసంగాలు ఎక్కువ విన్నారంట, వ్యర్థమైన ఉపదేశములు విన్నారంట. వాళ్ళ బలహీనతలు బయట పెట్టేలా చెప్పగలిగితే కదా వాళ్ళు పశ్చాత్తాపడి యేసయ్య కాళ్ళు పట్టుకుని బయటపడతారు అందులో నుండి. నీ దోషములను వారు నీకు వెల్లడి చేయలేదు. ఇర్మియా గ్రంథం 23:17 చదవండి. ఇర్మియా గ్రంథం 23:17. వారు నన్ను తృణీకరించు వారితో, ఇది బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వారు అంటే ఈ డబ్బా ప్రవక్తులు, నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని చెప్తున్నారంట. యెహోవా సెలవిచ్చాడంట, మీకు క్షేమం కలుగునని. ఎవరితో ప్రకటిస్తున్నారంట? నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా నాకు సెలవిచ్చెనని చెప్పుదురు. చదవన్నాను. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు. మీకు ఏ కీడు రాదు. దేవుడు గాడ్ విల్ సేవ్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ బ్రదర్. మిమ్మల్ని దేవుడు కాపాడతాడు. సరే, ఎవరిని కాపాడతాడో చెప్పడం రాదా? ఏం చేస్తే కాపాడతాడో చెప్పడం రాదా? పొద్దున్న చెప్పింది చూసారు, ప్రతి వాగ్దానం
వాగ్దానానికి షరతులు వర్తిస్తాయి. బైబిల్లో ఒట్టిన పని చేస్తాడా దేవుడు? ఒట్టిగానే పంచుకుంటూ తిరుగుతున్నాడా? అస్సలు నాకు అర్థం కాదు. అగాపే ప్రేమ అంటారు, నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. గాడ్ హ్యాస్ నో కండిషన్స్, బేషరతుగా, షరతులు లేని ప్రేమ. ఓకే, షరతులు లేవు, ఏం కోరుకోవట్లేదు. ఆయన ప్రేమ మన నుండి ఏమీ కోరుకోవటం లేదా? మనం నీతిగా ఉండాలని కోరుకోవట్లేదా? పరిశుద్ధంగా ఉండాలని కోరుకోవట్లేదా? రక్షించబడాలని కోరుకోవట్లేదా? ఆయనతో ఉండాలని కోరుకోవటం లేదా? న్యాయంగా బ్రతకాలని కోరుకోవటం లేదా? ఎక్కడ సువార్త ప్రకటన చేస్తున్నారు నాకు అర్థం కాదు. అని ఏం కోరుకో, అన్కండిషనల్, బేషరత. తప్పుడు సువార్త వినేసి, తప్పుడు సువార్త ప్రకటించేసి, తప్పుడు సువార్త నమ్మేశారు చాలామంది. రాంగ్. వారు నన్ను తృణీకరించు వారితో, తమ హృదయ మూర్ఖత చొప్పున నడుచు వారితో మీకు కీడు రాదనియు, యెహోవా మీకు క్షేమము కలుగు చేయననియు నా పేరట అబద్ధము చెప్తున్నారు. 22వ వచనం చదువు. అదే 23వ అధ్యాయం 22వ వచనం ఇర్మియా గ్రంథం. వారు నా సభలో చేరిన వారైన ఎడల, వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేయుదురు. వారు నా మాటలు, నేను చెప్పిన మాటలే నా ప్రజలకు తెలియచేయుదురు. దుష్క్రియలు చేయకుండా వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు, వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట వారు, నా వైపు చూస్తారా? ఈ పదాలన్నీ ఇంతకుముందు మీరు కని విని ఎరిగి ఉండారని అనుకుంటున్నాను ఎక్కువ శాతం. ఈ వాటి జోలికి వెళ్ళం కదా మన. ఆశీర్వాద వచనాలు గీత గీసుకోవడం తప్ప, అవే ప్రింట్ చేసుకుని గోడ మీద తగిలించుకోవడం తప్ప, ఏది మనకి కన్వీనియంటో దాని జోలికి వెళ్ళడమే తప్ప, ఏది బెదురు పుట్టిస్తో దాని జోలికి వెళ్ళం కదా మనం. ఏమంటున్నాడు? వారు నా సభలో చేరిన వారైన ఎడల, అంటే వారు నా గ్రూపులోని సేవకులైన ఎడల, నేను నియమించుకున్న సేవకులైన ఎడల, నేను పంపించిన సేవకుల గుంపులో ఉన్నవారైన ఎడల, జనులు ఏంటది? వారు దుష్క్రియలు విడిచిపెట్టినట్లు నా మాటలు వాళ్ళకి తెలియజేసి త్రిప్పియుందురంటండి. పాపులకు కూడా ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నారు, దుర్మార్గులకు కూడా స్వస్థతలే చేసేస్తున్నారు. నమ్మకస్తులు కారు వీళ్ళు, బుద్ధిమంతులు కారు వీళ్ళు ఎవరును. ఫేక్ అదంతా. అందుకే వీళ్ళందరూ శ్రమల కాలానికి వెళ్తారు. రాకడలో ఎత్తబడని జనులందరూ కూడా, క్రైస్తవులైనా సేవకులైనా సరే, కాలాన్ని గుర్తుపట్టి ఉపదేశం చెప్పొద్దా? ఎప్పుడు చెప్తారు చెప్పండి? పోనీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాకడ గురించి చెప్తారు చెప్పండి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అంతం గురించి చెప్తారు చెప్పండి? ఇప్పుడు కాకపోతే జనానికి ఎప్పుడు హెచ్చరిక చేస్తారు చెప్పండి? వచ్చిన తర్వాతనా? తెల్లారి 4 గంటలకి ట్రైన్ అంటే అలారం ఎప్పుడు పెడతారు చెప్పండి? 4 గంటలకా? 5 గంటలకా? 4 గంటలకి ట్రైన్ అన్నప్పుడు ఎప్పుడు పెడతారు? ఖచ్చితంగా 2, 2:30, 3 టైంకి ముందే లేచి సిద్ధపడాలనే కదా. ఇప్పటికీ కూడా ఈ హెచ్చరిక నాదము ప్రమాదం రాకముందు చెప్పకపోతే, ప్రమాదం వచ్చి ముంచుకెళ్ళిపోయిన తర్వాత చెప్తారా? మరి అప్పుడు కూడా చెప్పేలా లేరు చాలామంది. బైబిల్ అంటే ఆశీర్వాదాలే అనుకుంటున్నారు. ఈ భూమి మీద ఎవరైనా మీకు క్షేమకరమైన భవిష్యత్తు ప్రకటిస్తున్నారంటే అది యేసు క్రీస్తు సువార్త అయితే కాదు, అది అబద్ధ క్రీస్తు సువార్త. ఏమంటే ఇప్పుడు ఒక పక్కన యేసు క్రీస్తున్నాడు, ఇంకో పక్కన అబద్ధ క్రీస్తున్నాడండి. ఇప్పుడు యేసు క్రీస్తే వచ్చి మీకు భూమి మీద క్షేమం ఉంది, సమాధానం ఉంది, మీరు ఏం టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటాయి అని అన్నాడు అనుకోండి. మరి ఈడొచ్చి ఏమంటాడు చెప్పండి? పోనీ ఈడొచ్చి నాశనం అయిపోద్ది అంటాడా? పోనీ వీడు రావడమే మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం ఎక్కేస్తాడంటే శాంతిని కనపరచడానికే కదా. పరలోకం మీద మైండ్ వెళ్ళకుండా భూమి మీద మంచి రోజులు వస్తాయి, బాగుంటుంది అని అబద్ధ క్రీస్తే చెప్తాడండి. యేసుక్రీస్తు సువార్తకి అబద్ధ క్రీస్తు సువార్తకి తేడా లేకపోతే అలాగా నాశనము పొంచి ఉంటుండగా గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యూచర్ బ్రదర్ సిస్టర్, బాగా చదువుకో అంటున్నారు. మొన్న పోస్ట్ చూసాను ఫేస్బుక్లో, నూడిల్స్ అమ్ముకుంటున్నాడు. నూడిల్స్ హోటల్, అది చౌమిన్ నూడిల్స్, పానీపూరి, గుప్చుప్పులు అమ్ముకుంటున్నాడు. హోటల్ పేరు ఉంటుందో తెలుసా? నిరుద్యోగి MA BEd అని రాశాడు హోటల్ పేరు. ఏంటిది? నిరుద్యోగి MA BEd. అంటే MA BEd చదివినా ఏమనుకుంటున్నాడు?
పానీపూరి అంటే మీరు బాగా బతికేస్తారనుకుంటున్నారా? బాగా చదివేస్తే మీరు బాగా చదువుకొని బాగా బతుకుతారు అనుకుంటున్నారేమో. లక్షల లక్షలు చదువు కోసం ఖర్చు పెట్టి తగలేసి బుర్రలు పాడు చేసి పిల్లలది ఎవడ బతకడో. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఆస్తులు ఉండవు, బ్యాంక్ బ్యాలెన్స్లు మిగిలవు, ఎల్ఐసీలు రావు, ఎఫ్డీలు రావు, ఫిక్స్డ్ డిపాజిట్స్ రావు. పెద్ద పెద్ద బ్యాంక్ మేనేజర్లు కొంతమంది మాకు చెప్పారు, మీకు డబ్బులు ఉంటే తీసేయండి, బాగాలేదు ఫ్యూచర్ అన్నారు. రిసెషన్ వస్తుంది మార్చి ఏప్రిల్ నెలలో, రీసెట్ చేస్తారు, మొత్తం రీసెట్. ఏమనుకుంటున్నారు అది ఫ్యూచర్ అంతా? కరోనా ఎందుకు వచ్చింది? 2030 ఏజెండా 2030 అంటారు. 90% జనాభాని చంపేయాలి, లక్ష్యం అదే. ముసలోళ్ళని చంపేయాలి, లక్ష్యం అదే. పిల్లల్ని చంపేయాలి, జైల్లో ఉన్న వాళ్ళని చంపేయాలి, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని చంపేయాలి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోవాలనుకుంటే ఎవరు హ్యాపీ, మీరు చచ్చిపోండి. ఆత్మహత్య చేసుకోవటానికి, సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడానికి ఫుల్ పర్మిషన్ రాబోతుంది. చచ్చిపోండి. వేశ్యలకి హక్కులు రాబోతున్నాయి. స్వలింగ సంపర్కులకి ఇప్పటికే హక్కులు వచ్చేస్తుంది. సెక్షన్ 377 అంటారు. సెక్షన్ 497 అంటే ఏంటో తెలుసా? దరిద్రం. చెప్పుకోవడం కూడా దరిద్రమే. అలాంటి ప్రతి అక్రమ నీచ దరిద్రానికి హక్కులు దొరికిపోయినాయండి. సెక్షన్ 497 అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. సెక్షన్ 497. సెక్షన్ 377 అంటే స్వలింగ సంపర్కులు, మగవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి దరిద్రమైన చట్ట వ్యవస్థ ఉన్న ప్రపంచంలో మీకు క్షేమం కలుగుతుందని ఎవరు చెప్తే మీరు ఎలా నమ్ముతున్నారు? హౌ? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. చేయగలిగితే ఒకటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఏంటో తెలుసా? భూముల కోసం, స్థలాల కోసం, అప్పుల కోసం, పెన్షన్ల కోసం, పెళ్ళిళ్ళ కోసం, సంతానం కోసం కాదు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షణ పొందును. ప్రభువా నన్ను రక్షించి దరిద్రం నుంచి అని వేడుకోవాలి. ప్రార్థన అంటే అది. మీరు అక్కడలో నన్ను తీసుకెళ్ళి ప్రభు, నన్ను విడిచిపెట్టకు ప్రభు, ఈ దరిద్రంలోకి నాకు వద్దు ప్రభు అనడం మానేసి, ఏంటి మీ ప్రార్థన అవసరం నాకు అర్థం కావట్లేదు. ఒక ఫ్యామిలీ, 4 ఆడపిల్లల ఫ్యామిలీ ముంబై వెళ్ళారు, కొత్తగా జాబ్ వచ్చిందని. అమ్మ నాన్న 4 ఆడపిల్లలు. అక్కడ మీకు చాలా అన్ని ఇళ్ళు చాలా ఖరీదు. అద్దెకుందామన్నా ఒక రూమ్ కూడా 10,000 పైనే. అలాంటిది తిరిగి ఒక ఇల్లు దొరికింది. అది నెలకి 2,000 అద్దె, 2 రూములు. అరే ఇంత కాస్ట్లీ సిటీలో 2,000 రూపాయలకి ఇల్లు దొరికింది, ఎంత ఆశీర్వాదం అనుకున్నాడు ఆ తల్లిదండ్రులు. వెళ్ళిపోయారు, ఇల్లు తీసుకున్నారు. అమ్మ నది బిందిచ్చి, నీళ్ళు లేవు నాన్న, పక్కింటికి వెళ్ళిపోయి ఆ పక్కన ఆంటీని అడుగు, వెళ్ళి నీళ్ళు తీసుకురా అంటే, మా ఆంటీ వెళ్ళిపోయి ఆంటీ నీళ్ళు కావాలంటే కింద నుంచి పైకి చూసిందా, ఎక్కడికి వచ్చారు మీరు అని. పక్కింటికి వచ్చారా? తలిపేసింది దడేళ్ళమని. ఏమైందమ్మా అంటే, లేదు మా ఆంటీ ముఖం మీద తలిపేసింది. సరే పోన్లో చాయ్ పెట్టుకుందాం, టీ పెట్టుకుందాం, పంచదార తీసుకురా పక్కన నుంచి అని ఇంకో కూతురు పంపిస్తే కూడా దడేళ్ళని తలిపేసింది. బయటికి వెళ్తే ఎవరు పలకరించట్లేదు వాళ్ళని. ఈలోగా సరే నేను షాప్కి వెళ్ళిపోయి బియ్యం అవి కొనుక్కొస్తానని చెప్పి తండ్రి వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోయి అడుగుతున్నాడు అన్నమాట. ఏంటి అందరూ తలుపులు వేసేస్తున్నారు మా మోకాలు చూసి అని అంటాడు. కహాసే ఆయా ఎక్కడికి వచ్చారు మీరు? ఏంటంటే పలానా ఇంట్లోకి వచ్చాము. ఆ బిల్డింగా? ఆ బిల్డింగ్ ఏంటో తెలుసా? వేశ్య వృత్తి చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మీకు 4 ఆడపిల్లలు ఉన్నారు, మరి మిమ్మల్ని ఏమనుకోవాలి అక్కడ? మీకు బుద్ధి బుర్ర ఏమైనా ఉంటే అర్జెంట్ కాలేజీ వెళ్ళిపోండి అన్నాడు. తక్కువలో వచ్చేసిందని ఆశీర్వాదం అనుకుంటే అలాగా ప్రతీది కూడా. మీకు ఇబ్బంది లేకపోతే ఉండొచ్చు, మీరు మంచి మానం మర్యాద కలిగిన వాళ్ళైతే వెళ్ళిపోతారు. చెప్పింది అర్థమైందా మీకు? మంచోళ్ళు అయితే, మర్యాద కలిగిన కుటుంబం అయితే ఏం చేస్తారు? అలాంటి చోట్ల ఉంటారా? మనలాంటి వాళ్ళు ఉంటామా? చెప్పండి ఒకసారి. ఉంటామా? తక్కువలో దొరికిందని ఉంటామా? ఉట్టినేసిన ఉంటామా? పోనీ 4 ఆడపిల్లలు వేసుకొని. ఈ లోకం అంత దరిద్రంగా ఉంటే మంచోళ్ళైతే ఉండరండి ఇక్కడ. విశ్వాసుల యొక్క తీర్మానమే ఇది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడి ఉంది? విశ్వాస వీరుల పట్టిక. విశ్వాస వీరులు ఎలా విశ్వాసం మీద బ్రతికారో దాని గురించి రాస్తూ వచ్చాడు.
నా వైపు చూస్తారు ఒకసారి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. విశ్వాసం మీద బ్రతికేవాడు ప్రతిసారి చక్కగా ఉంటాడని గ్యారంటీ లేదు, ఆరోగ్యంగా ఉంటాడని గ్యారంటీ లేదు, 3 పూట్ల తిండి తింటాడని గ్యారంటీ లేదు, ఇళ్ళు వాకిళ్ళు ఉంటాయని గ్యారంటీ లేదు. విశ్వాసం అంటే అదే అనుకుంటున్నారు, ఏ కష్టం రాకుండా బ్రతకడమే విశ్వాసం అనుకుంటున్నారు. వాళ్ళు విశ్వాసం గలవారై ఎన్ని పాటలు పడ్డారో చూడండి ఒక్కసారి. 38వ వచనం నుండి 11:38 నుండి 30, ఒక్క నిమిషం 35 నుండి చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము, కొందరు స్త్రీలైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి కొందరైతే తిరస్కారం వలన కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి, ఈ మాట నోట్ చేసుకోండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది, ఈ లోకము బ్రతకటానికి యోగ్యమైనది కాదు అనుకునే చాలు అనుకునే దేశదిమ్మర్లుగా తిరిగారంటండి వీళ్ళంతా. విశ్వాసం లేక కాదు, విశ్వాసాన్ని పట్టుకోవడం వల్లనే అలాంటి పాటలు పాడాల్సి వచ్చిందంట. కాంప్రమైజ్ అయ్యేటోళ్ళు అయితే శుభ్రంగా ఉందరు, సొరంగాల్లో గుహల్లో అడవుల్లో తిండి తిప్పలు లేకుండా ఎందుకై తిరుగుతున్నారంటే, ప్రభు మాకు ఈ లోకం వద్దు నాయన, మీకు దండం పెడతాం ప్రభు, మీకు దండం పెడతాం ప్రభు, మమ్మల్ని తీసుకెళ్ళిపో ప్రభు నేర్చారంట. ఈ లోకము మాకు అనుకూలమైందిగా, ఈ దరిద్ర లోకంలో మేమైతే ఉండలేము అని మొత్తుకున్నారంట వాళ్ళంతాను. విశ్వాసం అంటే అది. నిజంగా విశ్వాసులు అయితే ఈ లోకంలో ఉండాలని అస్సలు అనుకోరు, ఈ లోకం మీద పెట్టుబడి పెట్టాలంటే అస్సలే అనుకోరు, ఈ లోకం మీద ప్లాన్లు వేసుకోరు. ఏ రోజుకి ఆ రోజు బతికేమంటే బతికేమనుకోవడమే. వచ్చే సంవత్సరం మరి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇన్ని చర్చలు కట్టాలనుకుంటున్నాను, ఎన్ని సంఘాలు ఏవి పెట్టుకోకండి, అసలు ఏవి పెట్టుకోకండి. బతికితే బతికినట్టే అంతే, ఏ ప్లాన్ చేసుకోవద్దు దయచేసి. అన్నిటి అంతము సమీపమైంది. బుద్ధి తెచ్చుకోండి, మేలుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను మర్చిపోకు ప్రభువా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కీర్తన 32:6 అనుకుంటా, చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దర్శన కాలం అంటే రాకడ కాలం. ఏం చేయాలంట? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేసుకోండి అంటున్నాడు, తీర్మానం తీసుకోండి అంటున్నాడు, ఏసే కాళ్ళు పట్టుకోండి అంటున్నాడు, పేర్లు దరఖాస్తు పెట్టుకోండి దేవునికి. ప్రభువా నన్ను మర్చిపోకు ప్రభువా, నన్ను మర్చిపోకు ప్రభువా, నా భర్తను మర్చిపోకు ప్రభువా, నా పిల్లల్ని వదిలేకు ప్రభువా, వాళ్ళ పేర్లు రాసుకో ప్రభువా, వాళ్ళ పేర్లు రాసుకో ప్రభువా, వాళ్ళ పేర్లు రాసుకో ప్రభువా. ప్రార్థన చేయండి, బయటపడాలి ఈ లోకంలో నుంచి. నన్ను మర్చిపోకు ప్రభువా, బయటపడాలి ప్రభువా, ఈ లోకంతో నాశనం కావద్దు ప్రభువా అనడం మానేశారు పూర్తిగా. ఇళ్ళు కావాలి, వాకిళ్ళు కావాలి, అపార్ట్మెంట్స్ కావాలి, చదువులు కావాలి. ఇవన్నీ పాపాలేం కావు, ఇవి పెద్ద పాపం చేసేస్తున్నారు అనట్లేదు నేను. ప్రస్తుతానికి ఇది మన లక్ష్యం కాదు. యేసుప్రభు రాకడం 50 సంవత్సరాలు ఆలస్యమైంది అనుకోండి, ఆయన బతికించుకుంటాడు, ఆ తర్వాత సంగతి. అది లక్ష్యం కాదు, ప్రార్థన చేయవలసిన మ్యాటర్ అది కాదు. అడవిలో ఎవరైనా తప్పిపోయాడు, అడవిలో ఉండిపోయాడండి, బయటపడే దారే లేదు, తిండి తిప్పలు లేవు, ఏ జంతువులు వచ్చి చీల్చుకొని తింటుందో తెలీదు, మొబైల్ టవర్ లేదు. సడన్గా తిరిగిసరికి మొబైల్లో బ్యాటరీ 1 పాయింట్ ఉంది, కరెక్ట్గా 1 పాయింట్ నెట్వర్క్ ఎక్కడో తగిలిందండి. బ్యాటరీ అయిపోయే లోపల, ఆ నెట్వర్క్ పోయే లోపల ఎవరికి ఫోన్ చేస్తావు చెప్పు? ఒరే సినిమా బాగా ఆడిందా అని ఫ్రెండ్కి ఫోన్ చేస్తావా? ఒరే టికెట్లు తీసావా నాకు? అరే ఎవరికి ఫోన్ చేస్తే నువ్వు బయటపడతావో వాళ్ళకి కాల్ చేయాలి. ఆ కాల్ చేసి ఏది ఇంపార్టెంటో అదే మాట్లాడాలి, అంతేనా? ఫోన్ చేసావా, తిన్నావా,
ఏం కూర అనేసరికి పోతుంది అక్కడ నెట్వర్క్. ఆ డేంజర్ మూమెంట్లో ఏ ప్రార్థన అవసరమో అదే చెయ్యాలి. గాలిని చూచి భయపడి సముద్రంలో పేతురు మునిగిపోసాగెను. ఏమని కేకలు వేశాను? ప్రభువా, నువ్వు చాలా గొప్ప దేవుడివి నాయన, చాలా ఆశీర్వాదాలు ఇచ్చేవి నాయన. అబ్రహాం ఆశీర్వాదం ఇవన్నీ మునిగే పోతాడు. ఒకటే మాట, ప్రభువా కాపాడు నాయన, బయటికి లాగు నాయన. ఒక్క మాట యాక్యురేట్గా అనడం తెలీదా? గంటన్నర ప్రసంగంలో పాయింట్ ఏంటో తెలియట్లేదు చాలామందికి. గంటన్నర వాగుతున్నాను, అందులో పాయింట్ ఏం పాయింట్ చెప్తున్నాను అర్థం కాదు. అరుపులు ఎక్కువ అయిపోయి, సౌండ్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ అయిపోతుంది. సౌండ్ యొక్క గొంతు చించుకొని గయ్యి గయ్యి మన చెవులు చెల్లెలు పడేలా. మ్యాటర్ ఏంటి లేదు తెలీదు, పాయింట్ ఏంటో లేదు, పాయింట్ మీద లేరు. వాట్స్ ఎ పాయింట్ యాక్చువల్లీ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు టెల్? ఏం చెప్పాలనుకున్నావు? లక్ష్యం ఏంటి? ప్రసంగం యొక్క లక్ష్యం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఏం లేదు, నిలబెట్టడం, ఏదో చెప్పాలి 4 మాటలు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. లక్ష్యం లేని క్రైస్తవులు తయారైపోయారు. ఎందుకు వెళ్తున్నారు చర్చికి? లక్ష్యం లేదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? లక్ష్యం లేదు. ఎందుకు మీటింగ్కి వెళ్తున్నారు? ఏ లక్ష్యం లేదు. ఎందుకు ప్రసంగం చేస్తున్నారు? లక్ష్యం లేదు. లక్ష్యం లేకుండా మొత్తం ఆటలు సాగుతున్నాయి. ఎవరు ఆటలు వాళ్ళకి సాగుతున్నాయి, ఏ టార్గెట్ లేదు. లక్ష్యం అంటే చెప్పనా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, ట్రైన్ ఎక్కాలి. ఏం కావాలి? ముందు టికెట్ కావాలి. లక్ష్యం మైండ్లో ఉంటే హైదరాబాద్ టికెట్ కొనుక్కుంటావు. అప్పుడు ట్రైన్ ఎక్కి నువ్వు సమోసాలు తిను, నువ్వు కూల్ డ్రింక్ తాగు, నువ్వు కాఫీ తాగు, నువ్వు టీ తాగు, నువ్వు శనక్కాయలు తిను. ఎవడొద్దన్నాడు? ట్రైన్ ఎందుకు ఎక్కిన బ్రదర్ అంటే, శనక్కాయలు తినడానికంటే ఎట్లా ఉంటుంది చెప్పు? శనక్కాయలు తిన్నా కూడా ట్రైన్ ఎక్కుతాడా? అవి సమోసాలు బాగుంటాయండి. ఇవి ఆ కుళ్ళిపోయిన ఉల్లిపాయలు అన్నీ ఎత్తుంటారు. అందులో సమస్యలు బాగానే ఉంటాయండి, కుళ్ళిపోయిన ఉల్లిపాయలన్నీ. ఇదే ఆ లక్ష్యం. నీ ఆశీర్వాదాలు, నీ ఉద్యోగాలు, నీ స్థలాలు, నీ పొలాలు, ఈ సమోసాలు లాంటివి, శనక్కాయలు లాంటివి, కూల్ డ్రింకులు లాంటివి. లక్ష్యం ఇదా? లక్ష్యం హైదరాబాద్ వెళ్ళాలి కదా. టికెట్ తీసుకున్నావో లేదా దాని గ్యారంటీ లేదు నీకు. టికెట్ లేకుండా సమోసాలు తినుకుంటూ ఉంటే తోసేస్తాడు టీటీ వచ్చి. అలా క్రైస్తవ జీవితంలో రాకడ లక్ష్యం, పరలోక వలన లక్ష్యం లేకుండా ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఉద్యోగాలను పట్టుకున్నట్టే సమోసాలు తినుకుని ఉన్నారు వీళ్ళంతా. తోసేతాడు పక్కకి దేవుడు మధ్యలోనే. రక్షణ అనే టికెట్ పొందేవా లేదా చూసుకో ఒకసారి. లక్ష్యం ఉందా లేదా చూసుకో ఒకసారి. టికెట్ తీసుకోకుండా అర్జెంటుగా లోపలికి ఎక్కేసి దప్పటి పరిచేస్తాడు. ఎక్కడికి? ఏంటి టికెట్ తీసుకున్నామా? లేదండి తర్వాత తీసుకుందాం అనుకుంటున్నామండి. ఎంతమంది టికెట్ లేకుండా ఉన్నారో చూసుకోండి ఒకసారి. బాప్తీసాలు టికెట్ లేకుండా ఉన్నారు వీళ్ళందరూ. హల్లెలూయా. కొందరు టీటీలు మంచోళ్ళు అండి, పాపం కూర్చో అంటారు. స్క్వాడ్ వస్తుంది చూసారా, వాళ్ళు పరుగు నడు అటు నడు, ఆ లాస్ట్కి నడు అంటారు. అంత అయిపోయింది ఇక. సార్ పరుగు. నువ్వు ఎంత టిప్ టాప్ ఉంటే ఏంటి, అంత ఇన్ని ఎత్తే ఏంటి, అంత బూట్ ఎత్త అగే చాలు అంటాడు ఆడు. అమ్మో, ఆడు ఎక్కమన్నాడంటే టీటీనే ఆడేవాడు. ఇక్కడ నేను స్క్వాడ్. యేసు ప్రభు టీటీ రూపం ఒకటే చూశారు మీరు, పాపం అంటాడు ఆయన. స్క్వాడ్ రూపం చూడకండి. దిగొచ్చి అతను తీసిపారాడు అంతే మొత్తం. మిమ్మును ఎరుగను, ఎక్కడి వారు మీరు, ఎక్కడికి వచ్చి ఎక్కేశారు మీరు, కౌన్ బోలా చడ్నేకి వెళ్ళియే గెట్ అవుట్ అంటారు. తోసేస్తాడు రన్నింగ్ ట్రైన్లో నుంచి. టికెట్ సంపాదించండి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఫ్రీ టికెట్ ఫ్రీ. మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడి లక్ష్యం ఒకటే, సమోసాలు తిన్నా తినకపోయినా హైదరాబాద్లో దిగాలి. హల్లెలూయా. ప్లాట్ఫామ్ టికెట్ ఎక్కి తీసుకొని ట్రైన్ ఎక్కండి మళ్ళీ. అర్థమైందా? 10 రూపాయలు ప్లాట్ఫామ్ టికెట్ పట్టుకుని ఎక్కేసాడంట. టికెట్ తీయంట, టీటీ అంటే సార్ చూడండి ఇది ప్లాట్ఫామ్ టికెట్. అవునండి, హైదరాబాద్లో అక్కడే దిగాలి ప్లాట్ఫామ్ మీద అంటాడు. వామ్మో, వాడు తెలివి చల్లకుండా హైదరాబాద్లో ప్లాట్ఫామ్లోనే దిగాలండి అన్నాడు. సరైన టికెట్ లేకుండా, సరైన మార్మల్స్ లేకుండా, సరైన ఉపదేశం లేకుండా, సరైన రక్షణ లేకుండా అందరినీ దేవుడు
ఇటు వడబోసి పక్కకు తీసేస్తారు, జల్లెడ పట్టి పక్కకు తీసేస్తారు, పొట్టంతా పక్కకు లాగేస్తాడు అంత. అదే రాకడంటే. ఆ రోజు రాకముందే ఇప్పుడే సరి చేసుకుందాము గాక. నిర్ణయం తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. మహా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ భూలోకములో మనుషులు ఏదైతే దేవుని ఎరిగి కూడా తప్పు చేస్తున్నారో, పాపం చేస్తున్నారో నాయన, వారి గురించి ఈరోజు ప్రత్యేకంగా అన్నిటి అంతము సమీపమై ఉన్నది, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని ఆ మాట ద్వారా మీ దాసుడు రక్షణ వాక్యం అనేక రీతులుగా అనేక కోణాల్లో ప్రకటించారు తండ్రి. అంతేకాకుండా నాయన, ఈ లైవ్ ద్వారా నా తండ్రి అనేకులు పరలోకము పాతాళము ఎలాగుంటుందో, ఆ రెండిటికి ఆ ఒక్క తేడా ఎలాగుంటుందో మరొకసారి మీరు ఈ పటం మీద మీరు చూపించారు నాయన. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి రాయబడి ఉంది. ఎప్పుడు రక్షించబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కలిగినటువంటి బుద్ధితోనే మిమ్మల్ని వెంబడించాలని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కృపతో ఈ రోజుతో ఇది అయిపోలేదు, కానీ రక్షించబడిన మేమంతా కూడా ప్రభు అలాంటి భవిష్యత్తును మాకు దయచేయండి అయ్యా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని ఆనాడు యేసు ప్రభు ప్రకటన చేసి అనేక ప్రాంతాల్లో మీ సువార్తను ప్రకటించారు తండ్రి. విన్నవాళ్ళు విన్నారు, విడిచిపెట్టిన వాళ్ళు విడిచిపెట్టేశారు నాయన. అందుకోసం మీ భక్తులను, మీ సేవకులను, అనేక మందిని ఈ లోకానికి సువార్త నాయన ప్రకటించడానికి అనేకులను మీరు వాడుకుంటున్నారు తండ్రి. అందులో కూడా తప్పుడు బోధలు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉందో అది కూడా మేము చూసాం. నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 దినాలు వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసులు రాజీవ్ దానియేల్ గారిని కూడా మీరు ఇంకా బలపరిచి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో నీ దాసుని వర్తమానం విన్నటువంటి వాళ్ళు నా నిశ్చయముగా ఇంకా పూర్తి మార్పు లేనటువంటి వాళ్లకు మార్పును దయచేయమని నీ దాసునిగా నేను వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించి కాపాడండి నాయన. సమస్తమును జరిగించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వీక్షకులకు మా ప్రేమపూర్వక విన్నపము. మీరు MGMVJ అను మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ చేయబడతాయి. మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులవుతారు. రెండవదిగా మమ్మల్ని ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో అద్భుతమైన స్కిట్లు, స్టోరీలు, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆవిష్కరించుటకు పురికొల్పిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచర్య చేయుటలో మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండా మీరు చేసే గొప్ప పనులు. మా ప్రేమపూర్వక విన్నపాలన్నీ ఆచరిస్తారని, ఆదరిస్తారని, అనుసరిస్తారని ఆశిస్తున్నాము. చిన్న చిన్న నీటిబొట్టు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.